అందరికీ నమస్కారం అండి. శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్లో మనం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం చదువుకుంటున్నాం కదా. 19 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఈరోజు 20వ అధ్యాయం చదువుకుందాం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయం 20. నేను ఉదయాన్నే శ్రీపాదుల వారి దర్శనం కోసం కురుంగడ్డకు వెళుతూ ఉండేవాడిని. ఒకరోజు స్వామి దర్శనం చేసినప్పుడు వారి శరీరం నుండి దివ్యకాంతులు వెదజల్లబడుతున్నాయి. వారి దివ్య నేత్రాల నుండి శాంతి, కరుణ, ప్రేమ, జ్ఞానం జ్యోతిస్వరూపంగా వెలువడుతున్నాయి. వారు నన్ను తమ దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకోమని సైగ చేశారు. నేను వారి శ్రీచరణాలను భక్తితో స్పృశించాను. నా శరీరం తేలికైపోయింది. నా కళ్ళ నుంచి నల్లటి తేజస్సు బయటికి రావటం గమనించాను. ఆ తేజస్సు అంతా వికృతమైన మానవ ఆకారంలోకి మారిపోయింది. ఆ ఆకారం అచ్చంగా నాలాగే ఉంది. శ్రీపాదులు నవ్వుతూ, నీలాగే ఉన్న ఆకారం ఎవరో నీకు తెలుసా అని అడిగారు. దానికి నేను, స్వామి, ఆ ఆకారం నాలాగే ఉందని నేను గమనించాను, కానీ ఆ ఆకారం ఎవరో నా శరీరంలోంచి ఎందుకు బయటికి వచ్చిందో నాకు తెలీదు అని చెప్పాను. శ్రీపాదులు ఇలా చెప్పారు, నాయనా, ఆ ఆకారం నీ పాప శరీరం. ఇక నీకు మిగిలింది పుణ్య శరీరమే. ప్రతి మానవుడిలోనూ పాప పురుషుడు, పుణ్యపురుషుడు కూడా ఉంటారు. పాప పుణ్యాలు రెండింటి నుంచి విడుదల లభిస్తే ముక్తే. మా తాతగారు బాపనార్యుల వారు, మా తండ్రి గారు అప్పల రాజశర్మ గారు, మా అమ్మమ్మ రాజమాంబ గారు, మా అమ్మ సుమతీ మహారాణి, వీరు పరమ పవిత్రులు. వీరి నామం స్మరించినంత మాత్రానే జీవుల శరీరాలలోని వేల వేల పాపాలు తక్షణం పారిపోతాయి అని శ్రీపాదులు చెప్పారు. ఈ మాటలు పలికిన తరువాత శ్రీపాదులు ఒక్క క్షణం మౌనంగా ఉన్నారు. తరువాత చేతి వేళ్లతో భ్రూ మధ్యాన్ని అంటే కనుబొమ్మల మధ్య తాకి తరువాత కుడి చెయ్యి ముందుకు చాపారు. వారి అరచేతి నుంచి ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది. వెంటనే హోమానికి కావలసిన వస్తువులన్నీ అక్కడ వాటంతటవే వచ్చాయి. కొన్ని పండ్లు, పువ్వులు కూడా పుట్టాయి. తర్వాత బంగారం, వెండి, నవరత్నాలు ఏర్పడ్డాయి. తర్వాత హోమాగ్ని పుట్టింది. నా శరీరం నుండి బయటకు వచ్చిన పాపపురుషుడు భయంతో అరుస్తున్నాడు. శ్రీపాదులు తమ చూపులతోనే ఆ పాపపురుషుడిని ఆ దివ్యాగ్నిలో పడి దగ్ధమవ్వమని ఆదేశించారు. వాడు అయిష్టంగానే అగ్నిలో పడ్డాడు. నా శరీరమంతా కూడా మంటలు పుట్టాయి. నేను, స్వామి, నేను కాలిపోతున్నాను, నన్ను రక్షించండి అని అరిచాను. శ్రీపాదుల వారి కళ్ళ నుండి కాంతి కిరణం ఒకటి వచ్చి నన్ను తాకింది. నా శరీరం చల్లగా అయ్యింది. హోమాగ్నిలో నా పాప శరీరం కాలిపోయింది. నా శరీరంలో రకరకాల విద్యుత్తులు పుట్టాయి. నా గుండె చప్పుడు ఆగిపోయింది. నేను సమాధి స్థితిలోకి జారిపోయాను. నేను తిరిగి స్పృహలోకి వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది. ఆ రోజు గురువారం. శ్రీపాదుల వారి చుట్టూ భక్తులు కూర్చుని ఉన్నారు. భక్తులు తెచ్చిన పదార్థాలను స్వామి తమ చేతులతో ముట్టుకుంటున్నారు. తమ కమండలం నుంచి కొంత నీరు తీసుకుని భక్తులందరిపైన చల్లారు. 8 దిక్కులలోనూ కొంత అన్నాన్ని భూతబలిగా ఉంచారు. అందరినీ భోజనం చేయమని ఆదేశించారు. నన్ను పేరు పెట్టి పిలిచి దగ్గరకు రమ్మని పిలిచారు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తిరిగి కళ్ళు తెరిచి నా వైపు నవ్వుతూ చూశారు. వారి చేతిలో ఒక వెండి గిన్నె ఉంది. దానిలో హల్వా అనే తీపి పదార్థం ఉంది. అది శ్రీపాదులకు ఇష్టమైన వంటకం. శ్రీపాదుల వారు ఇలా అన్నారు, శంకరభట్టు, నన్ను భక్తులు భక్తితో బంధిస్తారు. నేను కల్మషం లేని భక్తి శ్రద్ధలకు బద్ధుడను. శ్రేష్ఠి గారి ఇంటిలో వారి భార్య సుబ్బమాంబ గారు నా కోసం ఈ హల్వా తయారు చేసి నేను అది తిన్న తర్వాతే భోజనం చేస్తానని పట్టుపట్టింది. వారి మనుమరాలు లక్ష్మీవాసవి నా చేతికి రక్షాబంధనం కట్టింది.
ఆమె, నా భర్తకు మరణయోగం ఉందని జ్యోతిష్కులు చెబుతున్నారు. నేను కట్టిన రక్షాబంధనం నీవు స్వీకరించిన మాట నిజమే అయితే ఈ ప్రసాదం స్వీకరించి నన్ను సుమంగళిగా దీవించు అని పట్టుపట్టింది. ఇక నేనేం చేయగలను? లక్ష్మీ వాసవిని లక్ష్మీ సౌభాగ్యవతిగా దీవించి పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమ ఇచ్చి వచ్చాను. మా అమ్మమ్మ వెంకట సుబ్బమాంబ గారు తయారు చేసిన హల్వాను ప్రేమతో నాతో తెచ్చుకున్నాను. నా భక్తుల ఇళ్లల్లో నాకు నివేదన చేసే ప్రసాదాన్ని నేను స్వయంగా సూక్ష్మ కిరణాల ద్వారా స్వీకరిస్తాను. అయితే శ్రేష్ఠి గారి ఇంటి ప్రసాదం మహాప్రసాదంగా భావించి నేనే భౌతిక శరీరంతో స్వీకరిస్తాను. నువ్వు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకో అన్నారు. ఆ ప్రసాదం చాలా రుచిగా ఉంది. ప్రసాదాన్ని కొంచెం పైకి విసిరారు. అది ఆకాశంలో ఎక్కడికో ఎగిరిపోయింది. కొంత ప్రసాదం క్రిందికి జార విడిచారు. అప్పుడు అక్కడి భూమి రెండుగా చీలి ప్రసాదానికి దారి ఇచ్చింది. ప్రసాదం భూమిలోకి వెళ్ళిపోగానే చీలి ఉన్న భూమి మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. అక్కడ ఉన్న భక్తులు కూడా ఆ ప్రసాదం కావాలని కోరారు. శ్రీపాదులు ఎవ్వరినీ నిరాశపరచరు. ఆ ప్రసాదం ఎంతమందికి పంచినా కూడా ఇంకా వెండి గిన్నెలో నిండానే ఉంది. ఇంతలో పద్మశాలి కుటుంబానికి చెందిన గురుచరణుడు అనే భక్తుడు అక్కడికి వచ్చాడు. అతనికి కూడా శ్రీపాదులు ప్రసాదం పెట్టారు. తర్వాత ఆ వెండి గిన్నెను కృష్ణానదిలోకి విసిరివేశారు. తర్వాత శ్రీపాదులు ఇలా అన్నారు: పద్మశాలీలు మార్కండేయ గోత్రం వారే. గురుచరణ, నువ్వు ఎన్నో రోజుల నుండి నాకు ప్రసాదం నైవేద్యంగా పెడుతూ శ్రీ గురు చరణాలే శరణం అంటూ పవిత్రంగా జీవిస్తున్నావు. అందుకే ఈరోజు గురువు చేతుల నుండి ప్రసాదం తీసుకున్నావు. నా సన్నిధిలో కారణం లేని కార్యం జరగదు. నువ్వు శంకర భట్టుకు గురుతత్వం గురించి నీకు తెలిసినంత వరకు చెప్పు. నేను మధ్యాహ్నం యోగనిద్రలో ఉండి మానస సంచారం చేస్తాను. మా విశ్రాంతికి ఎవ్వరూ భంగం కలిగించవద్దు అని చెప్పారు. నేను శ్రీ గురుచరణుడు అనే ఆ భక్తుని కలవటం నిజంగా శ్రీపాదుల వారి సంకల్పమే. శ్రీ గురుచరణుడు యోగ మార్గంలో పరిణితి చెందినవాడు. నేను ఆయనను శ్రీపాదుల వారి తత్వం నాకు తెలియచేసి ధన్యుణ్ణి చెయ్యండి అని ప్రార్థించాను. శ్రీ గురుచరణుడు నాతో ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు: అనంతకోటి బ్రహ్మాండాల సృష్టి స్థితి లయలను చేసే మహాసంకల్పం ఏదైతే ఉందో ఆ నిరాకార నిర్గుణ తత్వమే సాకారంగా సగుణ స్వరూపంగా పూర్వయుగాలలో శ్రీ దత్తాత్రేయుడుగా అవతరించింది. అదే తిరిగి కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో అవతరించింది. ఈ అవతారం మనిషి ఆకారంలో కనిపించే నిరాకారం, సగుణంగా తోచే నిర్గుణం, ఒకే దేవతా స్వరూపంగా తోచే సకల దేవతా స్వరూపం, అన్ని యోగ మార్గాలకు గమ్యం. మహారుషులందరూ తపస్సులు చేసి సాక్షాత్కారం పొందిన దేవతా స్వరూపాలన్నీ శ్రీపాదుల వారి దివ్యస్వరూపాలే. శ్రీపాదుల వారు సర్వసమర్థులు. అయితే వారు కర్మ రహస్యాలు తెలిసిన వారు అవటం వలన ఆయా వ్యక్తుల విషయంలో వారు ప్రవర్తించే విధానంలో తేడాలు ఉంటాయి. శ్రీపాదుల వారు ప్రతి స్త్రీలోనూ తమ తల్లిగారిని దర్శించేవారు. సహజమైన వాత్సల్యంతో ఎవరైనా శ్రీపాదుడిని దివ్య శిశువుగా భావించి ఆరాధించినట్లయితే శ్రీపాదులు వారి ఇళ్లలో శిశువులాగానే ప్రవర్తిస్తారు. అదే మహామాయ. యోగులు, జ్ఞానులు పదే పదే చెప్పే నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే దివ్య శిశువుగా అవతరించి దివ్య లీలలు చూపుతోంది. శ్రీపాదుల వారి లీలలు ఇంతవరకు ఎవ్వరూ చూడనివి, విననివి అని చెప్పారు. అయ్యా, మీకు మొదటిసారి శ్రీపాదుల వారి దర్శనం ఎలా జరిగిందో చెప్పండి అని నేను వారిని అడిగాను. దానికి శ్రీ గురుచరణుడు, అయ్యా, మీరెంతో ధన్యులు. శ్రీపాదుల వారి కరుణా కటాక్షాలు మీకు ఉన్నాయి. శ్రీపాదుల వారి సమక్షంలో వారి దివ్య లీలలను మీకు తెలియచేసే అవకాశం నాకు రావడం నా పూర్వజన్మ పుణ్యమే అని పలికి శ్రీ గురుచరణుడు తనకు శ్రీపాదుల వారి దర్శనం ఎలా కలిగిందో చెప్పటం ప్రారంభించారు. నేను దైవభక్తి ఉన్న కుటుంబంలో జన్మించాను. మా కులదైవం అయిన శ్రీ దత్తాత్రేయుల వారినే చిన్నతనం నుండి పూజిస్తున్నాం.
మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉండేవి. దత్తప్రభువును ఎంత వేడుకుంటున్నా మా కష్టాలు తీరటం లేదు సరికదా, ఇంకా ఎక్కువ అవుతున్నాయి. కొంతమంది పెద్దలు, నీకు దత్తప్రభువు అనుగ్రహం కలగటం లేదు, నువ్వు వేరే దైవాన్ని పూజిస్తే మంచిది అని సలహా ఇచ్చారు. నేను కూడా ఏ దైవాన్ని కులదైవంగా ఎంచుకుంటే నా కష్టాలు తీరుతాయా అని ఆలోచిస్తూనే నిద్రపోయాను. కలలో భయంకరమైన ఆకారంతో ఉన్న ఒక కసాయివాడిని చూశాను. అతడు ప్రేమగా మేకలను పెంచుతున్నాడు. ప్రతిరోజు కొన్ని మేకలను కత్తికి బలి చేస్తున్నాడు. అతని చేతిలోని కత్తిని చూస్తేనే నాకు భయంగా ఉంది. అతడు ఉరుములు ఉరిమిన శబ్దంతో, నేనే దత్తుడను, నువ్వు ఏ దేవీ దేవతలను ఆరాధించినా ఆ రూపాలన్నీ నావే. నువ్వు ఆరాధించే దైవము రూపాన్ని పేరు మార్చినంత మాత్రాన నేను మారను, నిన్ను వదలను, నువ్వు నావాడివి. సమస్త దేవీ దేవతల సంకల్పాలను, సమస్త మానవుల సంకల్పాలను నడిపించే మహాసంకల్పాన్ని నేనే. భగవంతుడి అవతారాలన్నీ ఏ బ్రహ్మస్వరూపం నుండి వెలువడతాయో ఆ బ్రహ్మాన్ని నేనే. పులి నోట చిక్కిన జంతువు తప్పించుకోగలదేమో కానీ నువ్వు నా నుండి తప్పించుకోలేవు. దత్తభక్తులు సింహం పిల్లలలాగా ఉండాలి, కానీ పిరికి పందలలాగా ఉండకూడదు. సింహం పిల్లలకు సింహం దగ్గర భయం ఉండకూడదు. ఈ కత్తితో నిన్ను చంపుతాను, నిన్ను రక్షించేవారెవరూ లేరు అని అన్నాడు. నేను భయంతో వెర్రికేకలు వేయటం మొదలుపెట్టాను. కల చెదిరిపోయింది, మెళకువ వచ్చేసింది. నేను ఇంట్లో వారితో నా కల గురించి చెప్పాను. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో ఈ దరిద్ర బాధను అనుభవిస్తున్నాను, చనిపోయినా బాగుండును అని అనుకున్నాను. తెల్లవారగానే మా ఇంటి ముందు ఒక హరిదాసు కనిపించాడు. అతని చేతిలో చిడతలు ఉన్నాయి. అతను హరినామం పాడుతున్నాడు. నెత్తి మీద బియ్యం పోసుకునే పాత్ర ఉంది. ఆ పాత్రలో అతను ఒక చిన్న మేడి చెట్టును పెట్టుకున్నాడు. హరిదాసు ఇంటి ముందు నిలిచినప్పుడు బియ్యం వేయకపోతే అశుభం అంటారు. అందుచేత ఇంట్లో బియ్యం ఏమైనా ఉన్నాయా అని వెతికి చివరికి గుప్పెడు నూకలు దొరికితే అవే పాత్రలో వేశాను. ఆ హరిదాసు ఇలా చెప్పాడు, అయ్యా, నిన్న రాత్రి ఒక కసాయివాడు గురుచరణుడు అనే దత్తభక్తుడిని హత్య చేశారు. చిత్రం ఏమిటంటే ఆ మనిషి ప్రాణాలు శరీరం నుండి విడిపోయి ఈ మేడి చెట్టులోకి వచ్చాయి. ఈ మేడి చెట్టు సామాన్యమైనది కాదు. గోదావరి మండలాలలో శ్రీపీఠికాపురం అనే మహాక్షేత్రం ఉంది. అక్కడ స్వయంభూదత్తుడు శ్రీపాద శ్రీవల్లభుడనే మారువేషంలో తిరుగుతున్నాడని చెప్పుకుంటారు. శ్రీపాదుల వారి తాతగారి ఇంట్లో ఉన్న మేడి చెట్టు సంతతి ఈ మొక్క. ఈ మొక్క మీ ఇంట్లో నాటండి, సకల శుభాలు పొందండి అని అన్నాడు. నాకు తల తిరిగిపోయింది. అప్పుడు నేను ఆ హరిదాసుతో, అయ్యా, నేనే గురుచరణుడను, నేను దత్తభక్తుడనే, నేను హత్య చేయబడలేదు. నేను కలలో ఒక కసాయివాడిని చూశాను. అతడు నన్ను కత్తితో చంపుతానని బెదిరించాడు. ఎవరైనా చనిపోతే అతని శవం దొరకనప్పుడు మేడి కర్రలను పేర్చి శవంగా భావించి ఉత్తరక్రియలు చేస్తారు అని విన్నాను. కానీ మనిషి బ్రతికుండగానే ప్రాణాలు మేడి చెట్టులోకి ఆకర్షించి అతని ప్రాణాలు కాపాడటం అనేది ఇంతవరకు వినలేదు, చూడలేదు అని నేను అన్నాను. దానికి ఆ హరిదాసు గట్టిగా నవ్వాడు. నువ్వు చెప్పింది నిజమే. జాతకుడికి మరణదశ ఆసన్నమైనప్పుడు సద్గురువు తన శిష్యుని ఘోరమైన మానసిక క్షోభకు, అవమానాలకు, కష్ట నష్టాలకు గురిచేసి కర్మను పోగొట్టి పునర్జన్మను ప్రసాదిస్తారు. అవతార పురుషుడు తన ఆశ్రితునకు కొద్ది బాధను కలిగించి కూడా పునర్జన్మను కలిగిస్తారు. అయితే దత్తాత్రేయుల వారు తమ ఆశ్రితుల ప్రాణశక్తిని తాము ఎప్పుడూ నివసించే మేడి చెట్టులోకి ఆకర్షించి మేడి చెట్టు నుండి వెలువడే ప్రాణశక్తి ద్వారా ఆశ్రితుని శరీరాన్ని రక్షిస్తారు. అది తెలియని మానవుడు తన శరీరంలోని ప్రాణశక్తి ద్వారానే తాను జీవిస్తున్నానని అనుకుంటాడు. మేడి చెట్టు నుండి ఎంత ప్రాణశక్తి వెలువడుతున్నా ఇంకా ఇంకా వెలువడుతూనే ఉంటుంది. దానికి కారణం శ్రీ దత్తాత్రేయులు ప్రతి మేడి చెట్టు కింద సూక్ష్మ రూపంలో ఉండటమే అని వివరించాడు. నాకు ఆ హరిదాసు చెప్పినది విని చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ హరిదాసు తన దారిని తాను వెళ్ళిపోయాడు. నేను ఆ చిన్న మేడి చెట్టును
మా పెరటిలో నాటి ప్రేమగా భక్తిగా చూసుకునేవాడిని. కొన్ని రోజుల తర్వాత మా ఇంటికి దూరపు బంధువు ఒక ఆయన వచ్చారు. ఆయన ముసలివాడైపోయారు. ఆయనకు పిల్లలు లేరు. ఆయన మా ఇంటిలోనే ఉండిపోయారు. ఆయన నాకు కొంత ధనం ఇచ్చి పట్టుబట్టల వ్యాపారం చేయమని చెప్పారు. మా ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ చెట్టుకే మా బాధలు చెప్పుకునేవాళ్ళం. మా బాధలు ఊహించని విధంగా తీరిపోయేవి. దత్తాత్రేయుల వారికి మాకు మధ్యన ఆ చెట్టు ఒక వంతెనలాగా పనిచేసేది. మేడి చెట్టు ఉన్న ఇంట్లో దత్తాత్రేయులు ఉన్నట్టే. మేడి చెట్టు మహిమను ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. నేను వ్యాపారం కోసం ఓడ్ర దేశం అంటే ఒరిస్సా రాష్ట్రం వెళుతూ నా అదృష్టం కొద్దీ శ్రీపీఠికాపురం వెళ్ళాను. అక్కడ శ్రీ బాపనార్యుల ఇంటికి వెళ్ళాను. అప్పుడు బాపనార్యులు శ్రీపాదుల వారు పెరటిలో ఉన్నారు. శ్రీపాదుల వారు పెరటిలో ఉన్న ఒక ముండ్ల చెట్టుకు శ్రద్ధగా నీళ్లు పోస్తున్నారు. బంగారు తండ్రి, ఆ ముళ్ళ చెట్టుకు సోమలతో లేక సంజీవని మొక్కో అన్నంత శ్రద్ధగా నీళ్లు పోస్తున్నావు ఎందుకు? నువ్వు శ్రద్ధ తీసుకున్నా తీసుకోకపోయినా అది పెరుగుతూనే ఉంటుంది అని అన్నారు బాపనార్యులు. దానికి శ్రీపాదులు ఈ విధంగా జవాబు చెప్పారు. తాత, మన వీధిలోనే ఉండేవారు స్వయంభూదత్తుడే బాపనార్యుల మనవడిగా పుట్టారట, ఎంత వింత అని హేళనగా మాట్లాడేవారు కదా విశ్వావధానుల తాత. ఆ తాతే ఈ ముళ్ళ చెట్టు. అమ్మను తమ ఇంటి ఆడబడుచుగా భావించే శ్రేష్ఠి గారి ఇంట్లోనూ వర్మగారి ఇంట్లోనూ భోజనం చేసినందుకు మల్లాదివారు గడ్డికోటవారు ఆచారం లేనివాళ్ళు. వాళ్ళని బ్రాహ్మణ సంఘం నుండి వెలివేయాలని బ్రాహ్మణ పరిషత్తులో వివాదం రేపిన విశ్వావధానులు తాతే ఈ ముండ్ల చెట్టు. చనిపోయిన తరువాత సరైన ఉత్తర క్రియలు జరగకపోవటం వలన, పాపకర్మల ఫలితం వలన తన స్వభావానికి తగినట్లుగా ముండ్ల చెట్టుగా పుట్టారు విశ్వావధానుల తాత. నేను ఆయన్ను చూసి జాలిపడి కొంచెం నీళ్లు పోస్తున్నాను అని చెప్పారు శ్రీపాదుల వారు. కొంతసేపటికి పెరటి నుండి శ్రీపాదులు వీధిలోకి వచ్చారు. శ్రీపాదుల వారి ముగ్ధ మనోహర రూపాన్ని చూడగానే ఆనందంతో నాకు కన్నీళ్లు వచ్చాయి. నేను శ్రీపాదుల వారి దివ్య పాదాలపై వాలిపోయాను. శ్రీపాదుల వారు ప్రేమగా నన్ను పైకి లేపారు. నాయనా, ఏమిటి పిచ్చి పని? చచ్చిపోయి తిరిగి పునర్జన్మ ఎత్తి నా దగ్గరకు వచ్చావా అని అడిగారు. నేను పట్టుబట్టల వ్యాపారం చేస్తానని తెలిసి, ఓయి మా బంగారు బుడతడికి పట్టుబట్టలు ఏమైనా ఉంటే చూపించు అని అన్నారు బాపనార్యులు. నేను శ్రీపాదుల వారికి యోగ్యమైన పట్టుబట్టలు ఇచ్చాను. శ్రీపాదుల వారు, శ్రీ గురుచరణ, నీకొక వింత చూపిస్తాను ఇలారా అంటూ నన్ను లోపలికి తీసుకుని వెళ్ళారు. బాపనార్యులు కూడా మాతో వచ్చారు. శ్రీపాదులు మమ్మల్ని ముళ్ళ చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. విసన్న తాత, నీ పిల్లలు నీకు శ్రద్ధ లేకుండా శ్రాద్ధ కర్మలు చేయటం వలన, బాపనార్యులు లాంటి పుణ్యాత్ములను తిట్టడం వలన నీకు ఇలాంటి నీచమైన జన్మ కలిగింది. ఈ శ్రీ గురుచరణుడు నీకు క్రిందటి జన్మలో కొడుకు. అతని చేత నీకు శ్రాద్ధ కర్మలు చేయిస్తాను. నీకు సమ్మతమేనా అని అడిగారు శ్రీపాదులు. మేం తెల్లబోయి చూస్తున్నాం. ఆ ముండ్ల చెట్టులో ప్రేతాత్మగా ఉన్న విశ్వావధానులు, అంతకంటే మహాభాగ్యం వేరే ఉందా అని స్పష్టంగా చెప్పారు. శ్రీపాదులు నా చేత ముళ్ళ చెట్టును వేళ్లతో సహా పీకించారు. నా చేతికి రావి పుల్లను మేడి పుల్లను ఇచ్చి అగ్నిని పుట్టించమని చెప్పారు. ఆ 2 పుల్లల రాపిడి వలన అగ్ని పుట్టింది. నేను ఆ ముళ్ళ చెట్టును కాల్చి బూడిద చేశాను. శ్రీపాదుల వారు నన్ను స్నానం చేసి రమ్మని చెప్పారు. స్నానం చేసి వచ్చిన తర్వాత నాకు విభూతిని ఇచ్చి నుదుటిపై పెట్టుకోమని చెప్పారు. శివుడు శ్మశానంలోని బూడిదను పూసుకుంటాడని అందరూ అనుకుంటారు. కానీ సిద్ధ పురుషులు, మహాయోగులు, మహాభక్తులు చనిపోయినప్పుడు వారిని దహనం చేసిన బూడిదను మాత్రమే శివుడు తన శరీరంపై పూసుకుంటారు. ఆయన శరీరాన్ని ఆవరించి ఉన్న తేజోవలయంలో వారు ఐక్యమైపోతారు. కోతి, పాము, ఆవు లాంటి జంతువులు ఏవైనా పొరపాటున మన చేత మరణిస్తే తప్పకుండా వాటికి ఉత్తర క్రియలు చెయ్యాలి. వాటిని శ్రద్ధగా దహనం చేసి అన్నం అడిగిన వారికి భోజనం పెట్టాలి.
ఏదో ఒక జన్మలో మనతో అనుబంధం కలిగి ఉన్న జీవులు ఏదో పొరపాటు వలన మన చేతిలో మరణిస్తాయి. వాటికి శ్రద్ధాపూర్వకంగా దహనం చేయటం వలన మనకు కర్మశేషం నశిస్తుంది. వాటికి సద్గతులు కలుగుతాయి. ఈ విశ్వావధానులు గౌతమ గోత్రంలో జన్మించారు. విశ్వావధానులకు గౌతమ మహర్షికి ఉన్న సంబంధం కేవలం ఆ గోత్రంలో జన్మించటమే. త్రేతాయుగంలో సావిత్రి కాటకచయనం అనే మహాయజ్ఞం పీఠికాపురంలోనే జరిగింది. విశ్వావధానులు పీఠికాపురంలో జన్మించటమే కాకుండా శ్రీపాదుల వారి దర్శనం కూడా చేసుకున్నాడు. ఈ కారణాల వలన విశ్వావధానులకు అర్హత లేకపోయినా కూడా శ్రీపాదులు ఎంతో కరుణతో విశ్వావధానులకు సద్గతులు ప్రసాదించారు. శ్రీపాదులు ఇలా చెప్పారు: రుణానుబంధం లేకపోతే కుక్క కూడా నీ దగ్గరికి రాదు. కనుక ఎవరైనా మీ దగ్గరికి సహాయం కోసం వస్తే వీలైతే సహాయం చేయండి, లేదంటే శాంతంగానే సహాయం చేయలేకపోతున్నానని చెప్పండి. అంతేకాని నిర్దాక్షిణ్యంగా కసిరి కొట్టవద్దు. ఆ విధమైన నిర్దాక్షిణ్యం నువ్వు ఎవరి పట్ల చూపించినా అన్ని జీవులలోనూ ఉన్న నేను కూడా నీ విషయంలో నిర్దాక్షిణ్యంగానే, అంటే దయ లేకుండానే ఉంటాను అని అన్నారు శ్రీపాదులు. నేను ఏమీ మాట్లాడకుండా వారినే అలాగే చూస్తూ ఉండిపోయాను. బాపనారిల చెక్కిళ్లపై ఆనందంతో కన్నీళ్లు వర్షిస్తున్నాయి. శ్రీపాదుల వారు తాతగారి కన్నీళ్లు తుడుస్తూ, తాత, ఈ మధ్య నువ్వు ఎక్కువగా నా గురించి ఆలోచిస్తున్నావు, నా ధ్యాసలోనే ఉంటున్నావు. నీ జన్మ ధన్యం. నేనే అచ్చంగా నీ రూపంలో నరసింహ సరస్వతిగా అవతరిస్తాను అని చెప్పి బాపనార్యుల చేతిలో చేయి వేశారు. అప్పుడు బాపనార్యులు, శ్రీపాద, ఎన్నో రోజుల నుండి నా మనసులో ఒక సందేహం ఉంది, అడగమంటావా అన్నారు. తాత, నీ అంతటి వాడికి సందేహమా? 10 సంవత్సరాల బాలుడినైనా నేను నీ సందేహం తీర్చటమా? అయినా ప్రయత్నిస్తానులే, అడుగు అన్నారు శ్రీపాదులు. సృష్టి స్థితి లయములను బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా చేస్తున్నది. వాళ్ళ శక్తి స్వరూపాలే కదా సరస్వతి, లక్ష్మీ, పార్వతి. త్రిమూర్తులను, త్రిశక్తులైన లక్ష్మీ, సరస్వతి, పార్వతిని ఆది పరాశక్తే కదా సృష్టించినది. మరి నువ్వెవరు అని అడిగారు బాపనార్యుల వారు. తాతగారి నోటి వెంట ఈ ప్రశ్నలు విన్న శ్రీపాదులు ముగ్ధ మనోహరంగా నవ్వారు. ఇప్పుడే కదా తాత, మీ ఎదురుగానే ముండ్ల చెట్లకు సద్గతులు కలిగించాను. ఇంకా నేను చేసే పనులకు రుజువులు కావాలా? నేను అన్ని యోగ భూమికలలోనూ ఉన్నాను. యోగి అయినవాడు నన్ను ఆయా భూమికలలో తప్పక కలుసుకుంటాడు. సృష్టి అనేది మాయ కాదు. దీన్ని సృష్టి అని భావించటమే ఒక మాయ. సృష్టి అంతా ఒకే భగవత్ చైతన్యంతో ఉంది. నాకు సృష్టి స్థితి లయములు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ కూడా ఒకే సమయంలో అనుభవం అవుతాయి. కనుక నాది నిత్య వర్తమానం. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ ఒకేసారి నాకు అనుభవంలోకి వస్తాయి. అటువంటి స్థితిలో త్రిమూర్తులు, త్రిశక్తులు సృష్టికి పూర్వం ఆది పరాశక్తిలోనే ఉన్నారనేది నిజం. నేను ఆది పరాశక్తి వేరువేరు కాదు. సమస్త సృష్టి మాతృగర్భం నుండే సృష్టింపబడాలనే మహాసంకల్పం ఉండటం వలన ఆది పరాశక్తి రూపం ముందుగా వెలువడింది. అయితే ఆది పరాశక్తికి సృష్టించాలనే సంకల్పం కానీ, సృష్టి రచన ఈ విధంగా జరగాలనే సంకల్పం కానీ ఎలా కలుగుతుంది? దాని ప్రబోధన శక్తే నేను. అంటే నేను మహాసంకల్ప స్వరూపాన్ని. అందుచేత నేను ఆది పరాశక్తి వేరువేరు కాదు. ఆ మహాసంకల్పాన్ని అనుసరించే త్రిమూర్తులు మరియు త్రిశక్తుల ఆవిర్భావం జరిగింది. ఆ మహాసంకల్ప స్వరూపమే ఆదిశక్తి స్వరూపం. ఆ మహాసంకల్ప స్వరూపమే పరమగురు స్వరూపం. జీవుడు మాయలో ఉండే శక్తి. నేను మాయకు అతీతమైన శక్తిని. మాయాశక్తిని, మహాశక్తిని కూడా యోగశక్తి వలన మాత్రమే కలుసుకుంటారు. ఏ మహాశక్తి స్త్రీ రూపంగా వాసవి కన్యగా పిలువబడుతోందో అదే శక్తి పురుష రూపంలో శ్రీపాద శ్రీవల్లభునిగా పిలువబడుతోంది. ఈ 2 స్వరూపాల ఆవిర్భావం కూడా మహాసంకల్పాన్ని అనుసరించే జరిగాయి. ఆది పరాశక్తిగా కానీ, మూలదత్తునిగా కానీ ఆరాధించినప్పుడు వారిలో త్రిమూర్తులు, త్రిశక్తులు అంతర్లీనంగా ఉంటారు అని చెప్పారు శ్రీపాదులు.
ఇంకా శ్రీపాదులు ఇలా చెప్పారు: నేను ప్రతి జీవితోనూ అంతర్గతంగా సంబంధాన్ని కలిగి ఉంటాను. అందువలన జీవుల సంస్కారాలను, మలినాలను వారి నుండి స్వీకరించి స్నాన జపాదుల ద్వారా వాటిని ధ్వంసం చేసి జీవుల పరిణామానికి అంటే వారి ప్రగతికి సహాయం చేస్తూ ఉంటాను. నిజానికి నేను పూజ చేయవలసిన అవసరం లేదు. నన్ను ఆరాధించే వారి పాప సంస్కారాలను నాలోకి ఆకర్షించుకుని మన ఇంట్లో కులదైవంగా ఉన్న కాలాగ్ని శమనదత్తునికి పూజ చేసి ఆ పూజ వలన కలిగే మహాఫలాన్ని నన్ను ఆరాధించే వారికి ధారపోస్తున్నాను. ఆ ఫలితాలను వారి వారి యోగ్యతానుసారం వారికి కలుగచేస్తాను. అందువలన నాది ఆదిగురు స్వరూపం. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులకు పిల్లలు ఏ విధంగా హక్కుదారులై ఉన్నారో అదేవిధంగా గురువు యొక్క తపశ్శక్తికి శిష్యులు కూడా వారసులై ఉన్నారు. దత్తుడనైన నేను సులభంగా అనుగ్రహిస్తాను. తక్కిన దేవతలు భక్తులు చేసిన తపస్సుతో సంతృప్తిపడి వరములనిస్తారు. అయితే గురుస్వరూపమైన దత్తుడు మాత్రం తన శిష్యుడు వరాలు పొందటానికి అడ్డుగా ఉన్న దుష్టశక్తులను, దురదృష్ట శక్తులను తన తపోశక్తితో పోగొట్టి అనుగ్రహిస్తారు. పరమ కారుణ్య రూపమైన అవతారమే దత్తాత్రేయ స్వరూపం. అందువలననే తాత నన్ను స్మర్తృగామి, స్మృతి మాత్ర ప్రసన్నుడు అంటే తలచుకున్నంత మాత్రానే ప్రసన్నుడవుతానని అంటారు. సమస్తములైన గురువుల రూపంలో ఉన్నది నేనే. ఇది మహాకరుణతో అవతరించిన పరమగురు స్వరూపం కనుక అవతార పరిసమాప్తి లేదు. నా భక్తుని పిలుపు నాకు చేరిన వెంటనే నేను జవాబిస్తాను. నా భక్తుని నుండి పిలుపు ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను. నా వైపు ఒక్క అడుగు వేస్తే నేను నా భక్తుని వైపు 100 అడుగులు వేస్తాను. నా భక్తులను కంటికి రెప్పలాగా కాపాడి అన్ని ప్రమాదాల నుండి, బాధల నుండి కాపాడటం నా సహజ లక్షణం అని శ్రీపాదుల వారు చెప్పారు. అప్పుడు నేను, ప్రభు, సోమలత గురించి, సోమయాగం గురించి ఎవరో చెప్పుకుంటూ ఉండగా విన్నాను. దయచేసి దాని గురించి వివరంగా చెప్పండి అని అడిగాను. దానికి శ్రీపాదులు, సోమలతనే సంజీవని మూలిక అంటారు. నీకు దాన్ని చూడాలని ఉందా అని అడిగారు. నేను తల ఊపాను. వెంటనే వారి చేతిలో సంజీవని మూలిక ప్రత్యక్షమైంది. ఆయన దాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు. దాన్ని వారి దివ్య ప్రసాదంగా భావించి మా ఇంటిలో పూజా మందిరంలో భద్రంగా ఉంచాను. శ్రీపాదులు చెప్పారు, ఈ సంజీవని ప్రభావం వలననే లక్ష్మణుడు మూర్ఛ నుండి కోలుకున్నాడు. దీన్ని సేవించటం వలన అనేక రోగాల నుండి విముక్తి కలుగుతుంది. కండరాలు బలపడటానికి, నేత్ర కాంతి పెరగటానికి, వినికిడి శక్తి పెరగటానికి ఇది సహాయపడుతుంది. దీని లేపనం వలన ఆకాశంలో ఎగిరే సిద్ధి కలుగుతుంది. దీని వలన అణిమాది అష్టసిద్ధులు కలుగుతాయి. దీని ప్రభావం వలన అగ్ని వలన కానీ, నీటి వలన కానీ, విషం వలన కానీ ఏ విధమైన భయము, బాధ కలగవు. ఈ సంజీవని మొక్క శుక్లపక్షం మొదలుపెట్టినప్పటి నుండి ఒక్కొక్క ఆకు వస్తూ పౌర్ణమి నాటికి ఆ కొమ్మకు 15 ఆకులు వస్తాయి. కృష్ణపక్షం మొదలు కాగానే ప్రతిరోజు ఒక్కొక్క ఆకు రాలిపోయి అమావాస్య నాటికి ఎండిపోతుంది. ఎండిపోయిన ఈ చిన్న కర్రను నీళ్లలో తడిపి రాత్రి గదిలో పెడితే దాని నుండి వెలుగు కనిపిస్తూ ఉంటుంది. సహ్యాద్రి పర్వత శ్రేణి, భీమాశంకర పర్వతం దగ్గర క్రూర మృగాలు ఈ సంజీవిని మూలికను కాపలా కాస్తూ ఉంటాయి. అమావాస్య రోజున అర్ధరాత్రి సమయంలో ఈ మూలిక దివ్యకాంతితో వెలుగుతూ ఉంటుంది. నాయనా గురుచరణ, ఈ విధంగా 24 రకాలైన దివ్య ఔషధ మొక్కలు ఉన్నాయి. అవి అన్నీ చాలా పవిత్రమైనవి. వీటిని ఆశ్రయించుకొని దేవతాశక్తులు ఉంటాయి. అందుచేత పవిత్రమైన వేదమంత్రాలను ఉచ్చరిస్తూ వినయంగా, భక్తిగా, వినమ్ర భావంతో వాటిని తవ్వి తీసుకోవాలి. ఆ 24 దివ్య ఔషధ మొక్కలు: 1 సోమ, మహాసోమ, చంద్రమ, అంశుమాన్, మంజువాన్, రచిత ప్రభు, దూర్వ, కనియాన్, శ్వేతాన్, కనకప్రభ, ప్రతానవాన్, లాల్ వృత్త, కరివీర, అంశవాన్, స్వయంప్రభ, రుద్రాక్ష, గాయత్రి,
ఏష్టం పావత జగత్ శాకర్ అనిష్టం రక్త త్రిపద గాయత్రి అని సంజీవని మూలిక గురించి చెప్పారు. శ్రీపాదుల నుండి సెలవు తీసుకొని నేను పీఠికాపురం నుండి బయలుదేరాను. శ్రీ గురుచరణుడు ఈ వృత్తాంతమంతా వినిపించేసరికి మహాగురువుల మానస సంచారం పూర్తి అయినట్లుగా వారి దర్శనానికి రమ్మని ఆజ్ఞ అయింది. మేము దర్శనం చేసుకున్నాం. స్వామివారి దివ్యహస్తాల నుండి పండ్లను ప్రసాదంగా తీసుకున్నాం. శ్రీపాదులు ఇలా చెప్పారు: మీరిద్దరూ కృష్ణానదిని దాటి మాంచాల గ్రామానికి వెళ్ళండి. మాంచాల గ్రామదేవత మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఆ తల్లి ఆశీర్వాదం పొందిన తరువాత తిరిగి కురుంగడ్డకు రండి. మీరు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను. భవిష్యత్తులో మాంచాల గ్రామం ప్రఖ్యాతి చెందుతుంది. ఒకానొక మహాపురుషుని అంటే రాఘవేంద్ర స్వామి జీవ సమాధి వలన ఆ ఊరు ప్రపంచ ప్రఖ్యాతి చెందుతుంది. ఆ మహాపురుషుని లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. పీఠికాపురం స్థూల దృష్టిలో ఒకటి ఉన్నట్లే సూక్ష్మ దృష్టిలో కూడా ఒక పీఠికాపురం ఉంది. అదే స్వర్ణ పీఠికాపురం. స్వర్ణ పీఠికాపురం యోగ దృష్టి కలవారికి మాత్రమే కనిపిస్తుంది. స్వర్ణ పీఠికాపురంలో జీవించటానికి స్థానం సంపాదించుకోగలిగేవారు ధన్యులు. వారిని అన్ని జన్మలలోనూ నేను వెన్నంటి కాపాడుతూనే ఉంటాను. నాయన శంకర భట్టు, అనేక వందల సంవత్సరాల తరువాత నా పేరుతో ఒక మహా సంస్థానం ఏర్పడుతుంది. మా తాతగారి ఇంటిలో, నా జన్మస్థలంలో నా పాదుకలు ప్రతిష్ఠింపబడతాయి. నా ముందు అవతారం యొక్క, నా తరువాతి అవతారం యొక్క విగ్రహమూర్తులు ప్రతిష్ఠింపబడతాయి. వశిష్ఠుని అంశ కలిగిన వాడు పూజారి అవుతాడు అంటూ మా భ్రూమధ్యంలో తాకారు. మేము ఆ సుందర దృశ్యాలు చూసి ధన్యులమయ్యాం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 20వ అధ్యాయం పూర్తి అయింది. అందరికీ నమస్కారం అండి. నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, చుట్టాలకి, బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి. ధన్యవాదాలు.